హనుమంతుడు భీముడిని ఆట పట్టించడానికి ఒక ముసలి కోతిలాగా రూపం మార్చుకొని దారి పక్కన పడుకొని దారికి అడ్డంగా తన తోకని పెడతాడు. అదే గంధమదనం పర్వతం మీద సౌగంధిక పుష్పాల కోసం వెతుక్కుంటూ వెళ్తున్న భీముడు దారికి అడ్డంగా ఒక ముసలి కోతి పడుకొని ఉండడం చూసి గట్టిగా శంఖాన్ని ఊదుతాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లెగిసినట్టుగా నటించి భీముడితో ఇలా చెప్తుంది, ఇది గంధమదన పర్వతం, ఇక్కడ సామాన్య మానవులు తిరగకూడదు, కాబట్టి వచ్చిన దారినే వెళ్లిపో అని చెప్తుంది. దానికి భీముడు హాస్యంగా నవ్వి, నేను సామాన్య మానవుడిని కాదు, లంకని చేరుకోవడానికి 100 యోజనాలు ఎగిరి వెళ్లిన హనుమంతుడి తమ్ముడను, వాయుపుత్రుడను, నేనే భీమసేనుడిని అని చెప్తాడు. దానికి హనుమంతుడు, అంత గొప్పవాడవైతే ముందుకు వెళ్లాల్సిందే, కానీ నా తోకని నేను ఎత్తే పరిస్థితుల్లో లేను, నువ్వు దారిలో ఉన్న నా తోకని తీసి పక్కన పెట్టి నీ దారి అంట నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. భీముడు ఆ కోతి తోకని ఎత్తడానికి ప్రయత్నిస్తూ కింద పడిపోతాడు. అక్కడ ఉన్నది సామాన్యమైన కోతి కాదు, ఎవరో దివ్య పురుషుడు అని గ్రహించి భీముడు వెళ్లి ఆ కోతికి నమస్కరించి, నా గర్వాన్ని క్షమించండి, మీరెవరో చెప్పండి అని అంటాడు.